హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తుంది కదా. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకపోవడానికి ప్రధాన కారణం తప్పులు మాట్లాడతామేమో అనే భయం. ఏదైనా నేర్చుకునేటప్పుడు తప్పులు చేయడం సహజం. ఎవరేమన్నా పట్టించుకోకుండా ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలు సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక్కో రోజు మనకి ఏ పని చేయడానికి ఇష్టం ఉండదు కదా. నాకు ఈరోజు ఏమీ చేయాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ టుడే. ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ టుడే. ఎవరైనా మనల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఇబ్బంది పెట్టొద్దని చెబుతాం కదా. నన్ను ఇలా ఇబ్బంది పెట్టకు. డోంట్ ట్రబుల్ మీ లైక్ దిస్. డోంట్ ట్రబుల్ మీ లైక్ దిస్. ఏవైనా రహస్యంగా ఉంచాల్సిన విషయాలు ఎవరికీ చెప్పొద్దని చెబుతాం కదా. ఎవరికీ ఏమీ చెప్పకు. డోంట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి. డోంట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి. కష్టపడి పనిచేస్తే ఆ శ్రమ ఎప్పుడూ వృధా కాదు కదా. శ్రమ ఎప్పుడూ వృధా కాదు. హార్డ్ వర్క్ నెవర్ గోస్ ఇన్ వెయిన్. హార్డ్ వర్క్ నెవర్ గోస్ ఇన్ వెయిన్. ఎవరైనా అవసరం కోసం డబ్బు సర్దమని అడిగినప్పుడు ఎంత కావాలో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఎంత కావాలి? హౌ మచ్ డూ యూ నీడ్? హౌ మచ్ డూ యూ నీడ్? ఎవరైనా అనవసరమైన విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే అలా ఆలోచించవద్దని చెబుతాం కదా. అతిగా ఆలోచించకు. డోంట్ ఓవర్ థింక్ ఇట్. డోంట్ ఓవర్ థింక్ ఇట్. మన తలుపు తట్టినట్టుగా శబ్దం వస్తే వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాం కదా. మీరు తలుపు తట్టారా? డిడ్ యూ నాక్ ఆన్ ద డోర్? డిడ్ యూ నాక్ ఆన్ ద డోర్? ఏదైనా ప్రత్యేక సందర్భాలలో ఇంట్లో కాకుండా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తాం కదా. బయట భోజనం చేద్దాం. లెట్స్ డైన్ అవుట్. లెట్స్ డైన్ అవుట్. కొన్ని సందర్భాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా జరుగుతుందనిపించినప్పుడు ఆ విషయం చెబుతాం కదా. ఏదో ఒకటి జరిగి తీరుతుంది. సంథింగ్ ఆర్ ద అదర్ మస్ట్ హ్యాపెన్. సంథింగ్ ఆర్ ద అదర్ మస్ట్ హ్యాపెన్. మనం ఎవరికైనా చాలా ముఖ్యమైన సలహాలు ఇచ్చినప్పుడు వాటిని గుర్తుంచుకోమని చెబుతాం కదా. నా మాటలను గుర్తుంచుకో. మార్క్ మై వర్డ్స్. మార్క్ మై వర్డ్స్. ఎవరైనా నిజం చెప్పడం వలన నలుగురికి మేలు జరిగితే చాలా మంచి పని చేశారని చెబుతాం కదా. మీరు నిజం చెప్పి మంచి పని చేశారు. You did the right thing by telling the truth. You did the right thing by telling the truth. మన స్నేహితులు ఎవరైనా మనల్ని ఆట పట్టిస్తుంటే వాళ్ళని అడుగుతాం కదా. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా? ఆర్ యూ కిడ్డింగ్ మీ? ఆర్ యూ కిడ్డింగ్ మీ? ఎవరైనా ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటే అలా చేయవద్దని చెబుతాం కదా. ఆమెతో తప్పుగా ప్రవర్తించవద్దు. డోంట్ మిస్బిహేవ్ విత్ హర్. డోంట్ మిస్బిహేవ్ విత్ హర్. అలాగే వెళ్ళి నా సామాను తీసుకురా అని ఇలా చెప్పాలి. గో అండ్ గెట్ మై లగేజ్. గో అండ్ గెట్ మై లగేజ్. ఎవరైనా వస్తారని ఎదురు చూస్తున్నప్పుడు అతను రాడని మనకు అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను ఈరోజు రాడనిపిస్తుంది. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ హీ విల్ నాట్ కమ్ టుడే. ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ హీ విల్ నాట్ కమ్ టుడే. ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఇంటికి త్వరగా రమ్మని చెబుతాం కదా. ఇంటికి త్వరగా రండి. కమ్ హోమ్ ఎర్లీ. కమ్ హోమ్ ఎర్లీ. కొందరు ఎప్పుడు చాలా పరుషంగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఆమె ఎప్పుడూ పరుషంగా మాట్లాడుతుంది. షీ ఆల్వేస్ స్పీక్స్ హార్ష్లీ. She always speaks harshly.
అనుకోకుండా మన స్నేహితులు ఎవరైనా కలిసినప్పుడు కలిసి భోజనం చేస్తాం కదా, మనం కలిసి భోజనం చేద్దామా? షల్ వి హ్యావ్ లంచ్ టుగెదర్? షల్ వి హ్యావ్ లంచ్ టుగెదర్? మనం ఉద్యోగం చేసే చోట సరైన వాతావరణం లేకపోతే విసుగనిపిస్తుంది కదా. నేను నా ఉద్యోగంతో విసిగిపోయాను. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ మై జాబ్. ఐ యామ్ ఫెడ్ అప్ విత్ మై జాబ్. మనం ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఆలస్యమైతే ఆ విషయం చెబుతాం కదా, ఆలస్యం అవుతోంది. ఇట్స్ గెట్టింగ్ లేట్. ఇట్స్ గెట్టింగ్ లేట్. ఎవరైనా తలుపు తెరిచి వేయకుండా వదిలేస్తే ఆ విషయం చెబుతాం కదా, నువ్వు తలుపు తెరిచి ఉంచేశావు. యూ లెఫ్ట్ ద డోర్ ఓపెన్. యూ లెఫ్ట్ ద డోర్ ఓపెన్. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు అది మనం మర్చిపోతే మళ్ళీ అడిగి తెలుసుకుంటాం కదా, నువ్వు దేనికోసం అడిగావు? వాట్ డిడ్ యూ ఆస్క్ ఫర్? వాట్ డిడ్ యూ ఆస్క్ ఫర్? ఎవరైనా తిట్టారని బాధపడుతూ ఉంటే ఎవరు తిట్టారో అడిగి తెలుసుకుంటాం కదా, నిన్ను ఎవరు తిట్టారు? హూ స్కోల్డెడ్ యూ? హూ స్కోల్డెడ్ యూ? కొందరు ఎప్పుడు డబ్బు అప్పు తీసుకోవడానికి ఇష్టపడరు కదా, నేను ఎప్పుడూ డబ్బు అప్పు తీసుకోను. ఐ నెవర్ బారో మనీ. ఐ నెవర్ బారో మనీ. పిల్లలు ఎవరైనా వాళ్ళ అమ్మ మాట వినకపోతే ఎందుకు వినడం లేదు అని అడుగుతాం కదా, మీ అమ్మ మాట ఎందుకు వినడం లేదు? వై ఆర్ యూ నాట్ లిజనింగ్ టు యువర్ మామ్? వై ఆర్ యూ నాట్ లిజనింగ్ టు యువర్ మామ్? అలాగే జరిగింది చాలు అని ఇలా చెప్పాలి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఎవరి కుటుంబానికి వాళ్ళు అండగా ఉండటం కనీస బాధ్యత కదా. నేను ఎప్పుడూ నా కుటుంబానికి అండగా ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ బై మై ఫ్యామిలీ. ఐ విల్ ఆల్వేస్ స్టాండ్ బై మై ఫ్యామిలీ. ఎవరైనా క్రింద పడిపోయేటట్లుగా అనిపిస్తే ఆ విషయం వాళ్ళకి చెబుతాం కదా, మీరు క్రింద పడిపోవచ్చు. యూ మే ఫాల్ డౌన్. యూ మే ఫాల్ డౌన్. ఏదైనా విషయం మనకి నచ్చకపోతే అప్పటికప్పుడే నిరాకరిస్తాం కదా, నేను అప్పటికప్పుడే నిరాకరించాను. ఐ రెఫ్యూజ్డ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. ఐ రెఫ్యూజ్డ్ దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్. అలాగే నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని ఇలా చెప్పాలి. టేక్ మీ హోమ్. టేక్ మీ హోమ్. మనకు బాగా తెలిసిన వాళ్ళు మన పరిస్థితిని అర్థం చేసుకోకపోతే అప్పుడు మీరు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అంటాం కదా. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెన్ హూ ఎల్స్ విల్? ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ దెన్ హూ ఎల్స్ విల్? మనం ఎవరితోనైనా పని ఉండి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖాళీగా ఉన్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా, నువ్వు ఇప్పుడు ఖాళీగా ఉన్నావా? ఆర్ యూ ఫ్రీ నౌ? ఆర్ యూ ఫ్రీ నౌ? కొన్ని ఆటలు ఆడేటప్పుడు కళ్ళకి గంతలు కట్టుకుంటాం కదా, నా కళ్ళకు గంతలు కట్టండి. బ్లైండ్ ఫోల్డ్ మీ. బ్లైండ్ ఫోల్డ్ మీ. మనం ఎవరి ఇంటికైనా వెళ్లే ముందు వాళ్ళ ఇంటికి రావచ్చేమో అడిగి తెలుసుకుంటాం కదా, నేను మీ ఇంటికి రావచ్చా? మే ఐ కమ్ టు యువర్ హోమ్? మే ఐ కమ్ టు యువర్ హోమ్? ఏదైనా సంఘటన జరిగినట్లుగా మనకు అనిపిస్తే అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుంటాం కదా, ఏమైనా జరిగిందా? డిడ్ సంథింగ్ హ్యాపెన్? డిడ్ సంథింగ్ హ్యాపెన్? ఏ ఉపయోగం లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా, వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వాట్ వాజ్ ద నీడ్ టు గో? వాట్ వాజ్ ద నీడ్ టు గో? కొందరు చిన్న విషయాన్ని ముగించకుండా సాగదీస్తూ ఉంటారు కదా, మీరు విషయాన్ని సాగదీస్తున్నారు. యు ఆర్ ఎలాంగేటింగ్ ద మ్యాటర్. యు ఆర్ ఎలాంగేటింగ్ ద మ్యాటర్. కొందరు సమస్య కాని దానిని కూడా సమస్యలాగా భావిస్తూ ఉంటారు కదా,
నిజానికి ఇది సమస్య కాదు. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ యాన్ ఇష్యూ. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ యాన్ ఇష్యూ. ఎక్కడికైనా వెళ్ళడం ప్రమాదమని భావిస్తే అక్కడికి వెళ్ళొద్దని చెబుతాం కదా. పొరపాటున కూడా అక్కడికి వెళ్ళకు. డోంట్ గో దేర్ ఈవెన్ బై మిస్టేక్. డోంట్ గో దేర్ ఈవెన్ బై మిస్టేక్. కొందరికి ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పొద్దని చెప్పినా మళ్ళీ అబద్ధాలు చెబుతూనే ఉంటారు కదా. ఇప్పుడు కూడా అతను అబద్ధం చెబుతున్నాడు. ఈవెన్ నౌ హీ ఈజ్ టెల్లింగ్ ఎ లై. ఈవెన్ నౌ హీ ఈజ్ టెల్లింగ్ ఎ లై. ఎంత సమయం ఇచ్చినా చెప్పిన పని పూర్తి చేయకపోతే నువ్వు ఇంకా పని పూర్తి చేయలేదా అని అడుగుతాం కదా. హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ ద వర్క్ ఎట్? హ్యావ్ యూ నాట్ ఫినిష్డ్ ద వర్క్ ఎట్? మనం ఏ విషయం గురించైనా మాట్లాడేటప్పుడు మన పరిధిని దాటి మాట్లాడం కదా. ఇంతకు మించి నేను మాట్లాడలేను. ఐ కాంట్ టాక్ మోర్ దాన్ దిస్. ఐ కాంట్ టాక్ మోర్ దాన్ దిస్. మనం ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి చికాకు పెడుతూ ఉంటే వెళ్ళిపోమని మర్యాదగా చెబుతాం కదా. ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళు. గో ఫ్రమ్ హియర్ రెస్పెక్ట్ఫుల్లీ. గో ఫ్రమ్ హియర్ రెస్పెక్ట్ఫుల్లీ. ఎవరైనా వాళ్లకు సంబంధం లేని విషయంలో కలగజేసుకుని సలహా ఇస్తూ ఉంటే సలహా ఇవ్వడానికి మీరెవరు అని అడుగుతాం కదా. హూ ఆర్ యూ టు ఆఫర్ అడ్వైస్? హూ ఆర్ యూ టు ఆఫర్ అడ్వైస్? కొన్ని సందర్భాలలో నిజం చెప్పాలని ఉన్నా చెప్పలేం కదా. నిజం చెప్పాలనుకున్నా చెప్పలేను. ఐ కాంట్ టెల్ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు. ఐ కాంట్ టెల్ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు. మన ప్రాణ స్నేహితులతో మనం మాట్లాడకుండా ఉండలేం కదా. నేను అతనితో మాట్లాడకుండా ఉండలేను. ఐ కాంట్ హెల్ప్ టాకింగ్ టు హిమ్. ఐ కాంట్ హెల్ప్ టాకింగ్ టు హిమ్. ఏదైనా అవసరం ఉంటే ఎవరినైనా కలవాల్సి వస్తుంది కదా. అలా అయితే మీరు అతన్ని కలవాలి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ యూ షుడ్ మీట్ హిమ్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ యూ షుడ్ మీట్ హిమ్. అలాగే మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు అని ఇలా చెప్పాలి. సమ్వన్ హ్యాస్ కమ్ టు మీట్ యూ. సమ్వన్ హ్యాస్ కమ్ టు మీట్ యూ. ఎవరికైనా మనపై కోపం ఉందేమో అనిపిస్తే ఆ విషయం చెప్తాం కదా. అతను బహుశా నాపై కోపంగా ఉండవచ్చు. హీ విల్ లైక్లీ బీ యాంగ్రీ విత్ మీ. హీ విల్ లైక్లీ బీ యాంగ్రీ విత్ మీ. ఒక్కోసారి మనం ఎక్కడికైనా వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరైనా వద్దని చెప్పినా మనం వినిపించుకోం కదా. ఎవరేమి చెప్పినా నేను అక్కడికి వెళ్తాను. నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ ఐ విల్ గో దేర్. నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ ఐ విల్ గో దేర్. పరీక్షలు దగ్గరికి వచ్చిన తర్వాత కొందరు పగలు రాత్రి చదువుతూనే ఉంటారు కదా. అతను పగలనక రాత్రనక చదువుతూనే ఉంటాడు. హీ కీప్స్ స్టడీయింగ్ డే అండ్ నైట్. హీ కీప్స్ స్టడీయింగ్ డే అండ్ నైట్. కొత్త ఇల్లు కొనాలని అనుకున్నప్పుడు ఆ విషయం స్నేహితులతో చెబుతాం కదా. నేను కొత్త ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నాను. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఎ న్యూ హౌస్. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఎ న్యూ హౌస్. కొందరు తినే విషయంలో చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా. అతను తినే విషయంలో చాలా మొండివాడు. హీ ఈజ్ వెరీ స్టబన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈటింగ్. హీ ఈజ్ వెరీ స్టబన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈటింగ్. మనం అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదో ఒక సాకు చెప్పి వెళుతూ ఉంటాం కదా. మిమ్మల్ని కలవాలనే సాకుతో ఇక్కడికి వచ్చాను. ఐ కేమ్ హియర్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మీటింగ్ యూ. ఐ కేమ్ హియర్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మీటింగ్ యూ. మనకు తెలిసిన వాళ్ళెవరైనా డబ్బుని వృధాగా ఖర్చు చేస్తూ ఉంటే పొదుపు చేయమని సలహా ఇస్తాం కదా. డబ్బు ఆదా చేయడం అలవాటు చేసుకోండి. గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ మనీ. గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ మనీ. ఆఫీసులో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే
ఎలాంటి పరిస్థితిలోనైనా తప్పకుండా ఆఫీస్కి వెళ్తాం కదా. జోరున వర్షం కురుస్తున్నప్పటికీ ఆఫీస్కి వెళ్ళాను. ఐ వెంట్ టు ద ఆఫీస్ ఇన్ స్పైట్ ఆఫ్ ద హెవీ రెయిన్. ఐ వెంట్ టు ద ఆఫీస్ ఇన్ స్పైట్ ఆఫ్ ద హెవీ రెయిన్. ఎవరైనా మనల్ని అనుకరిస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను నన్ను అనుకరిస్తున్నాడు. హీ ఈజ్ ఇమిటేటింగ్ మీ. హీ ఈజ్ ఇమిటేటింగ్ మీ. ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు ఎవరైనా వచ్చి మనకు సలహాలు ఇస్తూ ఉంటే నాకు చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతాం కదా. హూ ఆర్ యూ టు టెల్ మీ? హూ ఆర్ యూ టు టెల్ మీ? అలాగే కాసేపట్లో సినిమా ప్రారంభమవుతుంది అని ఇలా చెప్పాలి. ద మూవీ విల్ బిగిన్ ఇన్ ఎ వైల్. ద మూవీ విల్ బిగిన్ ఇన్ ఎ వైల్. కొందరు మనతో అబద్ధం చెప్పరని పూర్తి నమ్మకం ఉంటుంది కదా. అతను నాతో ఎందుకు అబద్ధం చెబుతాడు? వై వుడ్ హీ లై టు మీ? వై వుడ్ హీ లై టు మీ? ఇంగ్లీష్లో మాట్లాడడం రాని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే చాలా సాధన చేయాలి కదా. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం సాధన చేయాలి. యూ షుడ్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లీష్. యూ షుడ్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇంగ్లీష్. కొందరు చెడు అలవాట్లకు బానిసలై చెడిపోతూ ఉంటారు కదా. అతను చెడిపోతున్నాడు. హీ ఈజ్ గెటింగ్ స్పాయిల్డ్. హీ ఈజ్ గెటింగ్ స్పాయిల్డ్. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఎవరైనా సమయానికి చేరుకోలేరు కదా. ఆమె ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. షీ విల్ లైక్లీ బీ లేట్. షీ విల్ లైక్లీ బీ లేట్. ఏదైనా గతానికి సంబంధించిన ఫోటో చూసినప్పుడు అప్పటి రోజులు గుర్తుకొస్తాయి కదా. ఈ ఫోటో నా చిన్ననాటి రోజులను గుర్తు చేస్తుంది. దిస్ ఫోటో రిమైండ్స్ మీ ఆఫ్ మై చైల్డ్హుడ్ డేస్. దిస్ ఫోటో రిమైండ్స్ మీ ఆఫ్ మై చైల్డ్హుడ్ డేస్. ఏదైనా వస్తువుని చూశారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఇది చూసావా? హ్యావ్ యూ సీన్ దిస్? హ్యావ్ యూ సీన్ దిస్? తెలియక ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమించమని అడుగుతాం కదా. వీలైతే నన్ను క్షమించు. ఇఫ్ పాసిబుల్ ఫర్గివ్ మీ. ఇఫ్ పాసిబుల్ ఫర్గివ్ మీ. ఏదైనా కలుషితమైన ఆహారం తింటే అస్వస్థతకు గురవుతారు కదా. ఆహారం తిన్న వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. సూన్ ఆఫ్టర్ ఈటింగ్ ద ఫుడ్ హీ గాట్ సిక్. సూన్ ఆఫ్టర్ ఈటింగ్ ద ఫుడ్ హీ గాట్ సిక్. ఎవరికైనా మనం చెప్పాలనుకున్న విషయం చెప్పిన తరువాత నేను చెప్పాలనుకున్నది చెప్పాను అంటాం కదా. ఐ సెడ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. ఐ సెడ్ వాట్ ఐ వాంటెడ్ టు సే. కొందరికి క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా. నాకు క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టం. ఐ యామ్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్. ఐ యామ్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ క్రికెట్. ఎవరినైనా రమ్మని అడిగినప్పుడు వాళ్ళు రావడానికి ఆలోచిస్తూ ఉంటే ఒక్కసారి రండి అని అడుగుతాం కదా. జస్ట్ కమ్ వన్స్. జస్ట్ కమ్ వన్స్. పిల్లలు తెలియక ఏదైనా వస్తువుని వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే అలా తీసుకోకూడదని చెప్తాం కదా. నువ్వు తన దగ్గర నుండి తీసుకోకూడదు. యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్. యూ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫ్రమ్ హిమ్. ఆడవాళ్ళు గోరింటాకు బాగా పండితే సంతోషంగా అందరికి చూపిస్తూ ఉంటారు కదా. నా గోరింటాకు ఎర్రగా పండింది. మై హెన్నా హ్యాస్ స్టెయిన్ డీప్. మై హెన్నా హ్యాస్ స్టెయిన్ డీప్. మనకి ఎవరి మీదనైనా కోపం వస్తే మాట్లాడడం మానేస్తాం కదా. నేను ఆమెతో మాట్లాడడం లేదు. ఐ యామ్ నాట్ టాకింగ్ టు హర్. ఐ యామ్ నాట్ టాకింగ్ టు హర్. పిల్లలకు చాక్లెట్లు తెచ్చినప్పుడు వాళ్ళకిచ్చి పంచుకోమని చెబుతాం కదా. ఈ చాక్లెట్లను మీలో మీరు పంచుకోండి. డిస్ట్రిబ్యూట్ దీస్ చాక్లెట్స్ అమాంగ్ యువర్ సెల్ఫ్. డిస్ట్రిబ్యూట్ దీస్ చాక్లెట్స్ అమాంగ్ యువర్ సెల్ఫ్. కొందరికి జుట్టు చాలా పొడవుగా ఉంటుంది కదా. ఆమెకు పొడవాటి జుట్టు ఉండేది.
షీ హ్యాడ్ లాంగ్ హెయిర్. షీ హ్యాడ్ లాంగ్ హెయిర్. ఎవరైనా రోజు ఆలస్యంగా నిద్రలేస్తూ ఉంటే త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకో అని చెప్తాం కదా. గెట్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. గెట్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ. మనం మార్కెట్కి వెళ్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు చెప్పిన వస్తువులు మర్చిపోవద్దని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు కదా. నేను మీకు చెప్పిన కూరగాయలు తీసుకురావడం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ వెజిటబుల్స్ విచ్ ఐ టోల్డ్ యూ. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ వెజిటబుల్స్ విచ్ ఐ టోల్డ్ యూ. ఏదైనా వస్తువు కనిపించకపోతే ఇంట్లో ప్రతి మూల వెతికేస్తాం కదా. ప్రతి మూల వెతికాను. ఐ సెర్చ్డ్ ఎవ్రీ నూక్ అండ్ క్రానీ. ఐ సెర్చ్డ్ ఎవ్రీ నూక్ అండ్ క్రానీ. బాగా ఆకలిగా ఉన్నప్పుడు త్వరగా భోజనం వడ్డించమని అడుగుతాం కదా. నాకు చాలా ఆకలిగా ఉంది, త్వరగా భోజనం వడ్డించు. ఐ యామ్ ఫ్యామిష్డ్, సర్వ్ ద లంచ్ క్విక్లీ. ఐ యామ్ ఫ్యామిష్డ్, సర్వ్ ద లంచ్ క్విక్లీ. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఇంటి దగ్గర నుండి ఫోన్ చేసి ఆఫీసు నుండి బయలుదేరామో లేదో అడిగి తెలుసుకుంటారు కదా. ఆఫీసు నుండి బయలుదేరారా? హ్యావ్ యూ లెఫ్ట్ ద ఆఫీస్? హ్యావ్ యూ లెఫ్ట్ ద ఆఫీస్? మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో ఉంటే ఆ విషయం తెలిసిన వాళ్ళకి చెబుతాం కదా. మా నాన్న ఆసుపత్రిలో ఉన్నారు. మై ఫాదర్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్. మై ఫాదర్ ఈజ్ ఇన్ ద హాస్పిటల్. ఆఫీసు పని మీద అప్పుడప్పుడు టూర్స్కి వెళ్ళవలసి వస్తుంది కదా. ఆఫీసు పని మీద 2 రోజులు టూర్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో ఆన్ టూర్ ఫర్ 2 days ఫర్ ఆఫీస్ వర్క్. ఐ హ్యావ్ టు గో ఆన్ టూర్ ఫర్ 2 days ఫర్ ఆఫీస్ వర్క్. ఎవరైనా మన గురించి ఏమీ తెలియకుండానే మన గురించి మాట్లాడుతూ ఉంటే నా గురించి నీకేం తెలుసు అని అడుగుతాం కదా. వాట్ డూ యూ నో అబౌట్ మీ? వాట్ డూ యూ నో అబౌట్ మీ? ఆరోగ్యం బాగోనప్పుడు ఏమీ తినాలనిపించదు కదా. నాకు ఏమీ తినాలనిపించడం లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. ఎవరైనా అనవసరంగా ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటే అలా మాట్లాడవద్దని చెబుతాం కదా. అతని గురించి మాట్లాడకు. డోంట్ టాక్ అబౌట్ హిమ్. డోంట్ టాక్ అబౌట్ హిమ్. ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఏడవడం మొదలుపెట్టింది. షీ బిగాన్ టు క్రై. షీ బిగాన్ టు క్రై. కొందరు ఎప్పుడూ టీవీ చూస్తూ ఉంటారు కదా. ఆమె అన్ని సమయాల్లో టీవీ చూస్తుంది. షీ వాజ్ వాచింగ్ టీవీ ఆల్ ద వైల్. షీ వాజ్ వాచింగ్ టీవీ ఆల్ ద వైల్. ఎవరైనా విచారంగా ఉన్నారని తెలిసినప్పుడు ఆ విషయం చెప్తాం కదా. అతను నిజంగా విచారంగా ఉన్నాడు. హీ ఈజ్ రియల్లీ సాడ్. హీ ఈజ్ రియల్లీ సాడ్. కొందరు సినిమాలు చాలా తక్కువగా చూస్తారు కదా. ఎప్పుడో ఒకసారి నేను సినిమాకి వెళ్తాను. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఐ గో టు ద మూవీ. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఐ గో టు ద మూవీ. కొందరు ఎప్పుడు చూసినా బిజీగా కనిపిస్తారు కదా. నువ్వు ఎప్పుడు బిజీగా ఉన్నట్లు కనిపిస్తావు. యూ ఆల్వేస్ సీమ్ టు బి బిజీ. యూ ఆల్వేస్ సీమ్ టు బి బిజీ. కొందరు ఎంత ఒత్తిడి ఉన్నా పని బాగా చేస్తారు కదా. అతను ఒత్తిడిలో బాగా పనిచేస్తాడు. హీ వర్క్స్ వెల్ అండర్ ప్రెషర్. హీ వర్క్స్ వెల్ అండర్ ప్రెషర్. శీతాకాలం వచ్చే ముందు చలి పెరుగుతూ ఉంటుంది కదా. శీతాకాలం వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇట్ లుక్స్ లైక్ వింటర్ ఈజ్ కమింగ్. ఇట్ లుక్స్ లైక్ వింటర్ ఈజ్ కమింగ్. ఎవరైనా ఏమనుకుంటున్నారో నిర్ధారించుకోవడానికి మీరు అలా అనుకుంటున్నారా అని అడుగుతాం కదా. డూ యూ థింక్ సో? డూ యూ థింక్ సో? అలాగే
మేము వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము అని ఇలా చెప్పాలి. We were talking about them. We were talking about them. ఎవరైనా రావాల్సిన అవసరం ఉందనిపించినప్పుడు వాళ్ళు ఇక్కడికి రావచ్చు అని చెబుతాం కదా. They may have to come here. They may have to come here. కొందరు సమావేశానికి హాజరవుతారు కానీ ఎప్పుడూ మాట్లాడరు కదా. ఆయన ఎప్పుడూ సమావేశాల్లో మాట్లాడరు. He never speaks at the meetings. He never speaks at the meetings. మనం ఎవరితోనైనా తప్పనిసరిగా మాట్లాడాలనుకున్నప్పుడు నాకు నిజంగా నీతో మాట్లాడాలనుంది అని చెబుతాం కదా. I really wanted to talk to you. I really wanted to talk to you. ఫోటో ఫ్రేమ్లు తగిలించడానికి ఇంట్లో గోడకి మేకులు కొడుతూ ఉంటాం కదా. అతను గోడకు మేకును కొడుతున్నాడు. He is hammering the nail into the wall. He is hammering the nail into the wall. ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని సరిచేసుకోమని చెబుతాం కదా. ఆ తప్పును సరిచేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. There is still time to correct that mistake. There is still time to correct that mistake. ఏదైనా కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించి ఒక్కరిని ఆహ్వానించకపోతే ఆ విషయం చెబుతాం కదా. అతని తప్ప అందరూ ఆహ్వానించబడ్డారు. All are invited except him. All are invited except him. అలాగే నువ్వు ఇక్కడ ఉన్నావని అతనికి తెలియదు అని ఇలా చెప్పాలి. He doesn't know that you are here. He doesn't know that you are here. వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కదా. రోజు వ్యాయామం చేయడం మన ఆరోగ్యానికి మంచిది. It is good for our health to exercise daily. It is good for our health to exercise daily. జిమ్కి వెళ్ళాలనుకుంటే ఆ విషయం ఇంట్లో చెబుతాం కదా. నేను జిమ్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. I am thinking of going to the gym. I am thinking of going to the gym. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం చూసినట్లయితే ఆ విషయం చెబుతాం కదా. ఏమి జరిగిందో నేను నీకు చెబుతాను. I will tell you what happened. I will tell you what happened. ఏదైనా సినిమా బాగోలేదని తెలిస్తే ఆ సినిమా మనం చూడం కదా. మనం ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు. We don't have to watch this movie. We don't have to watch this movie. కొందరు అవసరమైనప్పుడు కూడా కష్టపడి పనిచేయరు కదా. అతను కష్టపడి పనిచేయడు. He does not work hard. He does not work hard. అలాగే నేను రోజు ఉదయం కాఫీ తాగేవాడిని అని ఇలా చెప్పాలి. I used to have coffee daily in the morning. I used to have coffee daily in the morning. ఎవరి గురించైనా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే ఆలోచించవద్దని చెబుతాం కదా. ఆమె గురించి ఆలోచించకు. Don't think about her. Don't think about her. మన స్నేహితులు ఎవరైనా కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను కొత్త కారు కొనాలనే ఆలోచనలో ఉన్నాడు. He is thinking of buying a new car. He is thinking of buying a new car. ఎవరికైనా ఇష్టం లేకపోతే ఆ పని చేయొద్దని చెబుతాం కదా. మీకు నచ్చకపోతే ఆ పని చేయకండి. Don't do the work if you don't like it. Don't do the work if you don't like it. ఎవరైనా మనల్ని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే ఎందుకు వదిలి వెళ్ళిపోయారని అడుగుతాం కదా. నువ్వు నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశావు? Why did you leave me alone? Why did you leave me alone? మనం ఏదైనా అతి ముఖ్యమైన మీటింగ్లో ఉన్నప్పుడు అత్యవసరమైన ఫోన్ చేయొద్దని చెబుతాం కదా. అత్యవసరమైన నాకు ఫోన్ చేయకు.
డోంట్ కాల్ మీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అర్జెంట్. డోంట్ కాల్ మీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అర్జెంట్. మన స్నేహితుడు ఎవరినైనా కలిశానని చెప్పినప్పుడు ఎక్కడ కలిశాడో తెలుసుకుంటాం కదా. నువ్వు అతన్ని ఎక్కడ కలిశావు? వేర్ డిడ్ యూ మీట్ హిమ్? వేర్ డిడ్ యూ మీట్ హిమ్? ఎవరైనా ఎవరి గురించైనా ఎప్పుడు వచ్చారని అడిగితే మనకు తెలియకపోతే తెలియదని చెబుతాం కదా. వాళ్ళు ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు. ఐ డోంట్ నో వెన్ దే అరైవ్డ్. ఐ డోంట్ నో వెన్ దే అరైవ్డ్. ఏదైనా వస్తువు కొనాలని చెప్పినప్పుడు ఎప్పుడు కొనాలో అడిగి తెలుసుకుంటాం కదా. ఎప్పుడు కొనాలి? వెన్ టు బై. వెన్ టు బై. ఎవరైనా ఏదైనా విషయంలో కంగారు పడుతూ ఉంటే కాసేపు ప్రశాంతంగా ఉండండి అని చెబుతాం కదా. స్టే కామ్ ఫర్ ఎ బిట్. స్టే కామ్ ఫర్ ఎ బిట్. ఎవరినైనా మనం అవమానించకపోయినా అవమానించినట్లుగా అపార్థం చేసుకుంటే నేను అవమానించలేదు అని చెబుతాం కదా. ఐ డిడెంట్ హ్యూమిలియేట్. ఐ డిడెంట్ హ్యూమిలియేట్. ఎవరైనా మనం అడగకుండానే ఏదైనా తీసుకుని వస్తే ఇది తీసుకురమ్మని నేను మిమ్మల్ని అడిగానా అని అడుగుతాం కదా. డిడ్ ఐ ఆస్క్ యూ టు బ్రింగ్ దిస్? డిడ్ ఐ ఆస్క్ యూ టు బ్రింగ్ దిస్? ఎవరినైనా చూశారో లేదో తెలుసుకోవడానికి నువ్వు ఆమెను చూసావా అని ఇలా అడగాలి. డిడ్ యూ సీ హర్? డిడ్ యూ సీ హర్? ఎవరైనా ఏదైనా అడుగుతారని మనకు ముందే తెలిసినప్పుడు వాళ్ళు అడిగిన తరువాత ఆ విషయం చెప్తాం కదా. మీరు అడుగుతారని నాకు తెలుసు. ఐ న్యూ యూ వుడ్ ఆస్క్. ఐ న్యూ యూ వుడ్ ఆస్క్. ఏదైనా సంఘటన ఎప్పుడు జరిగిందో మనకు తెలియనప్పుడు తెలియదని చెబుతాం కదా. అది ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. ఐ డోంట్ నో వెన్ ఇట్ హ్యాపెండ్. ఐ డోంట్ నో వెన్ ఇట్ హ్యాపెండ్. కొన్ని డ్రెస్సులు కొందరికి అస్సలు నప్పవు కదా. ఈ డ్రెస్ మీకు అస్సలు నప్పదు. దిస్ డ్రెస్ డజంట్ సూట్ యూ ఎట్ ఆల్. దిస్ డ్రెస్ డజంట్ సూట్ యూ ఎట్ ఆల్. ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకున్న తర్వాత వినడానికి ఏమీ ఉండదు కదా. వినడానికి ఏమీ లేదు. నథింగ్ టు హియర్. నథింగ్ టు హియర్. ఎవరితోనైనా పని ఉంటే వేచి ఉండమని అడుగుతాం కదా. ఆమెను వేచి ఉండమని అడగండి. ఆస్క్ హర్ టు వెయిట్. ఆస్క్ హర్ టు వెయిట్. ఎవరైనా మన కోసం వేచి ఉంటే వాళ్ళని రమ్మని చెబుతాం కదా. వాళ్లకు రమ్మని చెప్పండి. టెల్ దెమ్ టు కమ్. టెల్ దెమ్ టు కమ్. కొందరు ఏమి చెబుతున్నారో అర్థం కాకుండా మాట్లాడతారు కదా. స్పష్టత లేకుండా మాట్లాడకండి. డోంట్ స్పీక్ వితౌట్ క్లారిటీ. డోంట్ స్పీక్ వితౌట్ క్లారిటీ. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చదివితే ఆ విషయం చెబుతాం కదా. నేను దాని గురించి నిన్న చదివాను. ఐ రెడ్ అబౌట్ ఇట్ ఎస్టర్డే. ఐ రెడ్ అబౌట్ ఇట్ ఎస్టర్డే. అలాగే పుస్తకం తీసుకురమ్మని ఆమెకు చెప్పు. టెల్ హర్ టు బ్రింగ్ ద బుక్. టెల్ హర్ టు బ్రింగ్ ద బుక్. పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తినమని చెబుతాం కదా. అతనితో కలిసి తిను. ఈట్ విత్ హిమ్. ఈట్ విత్ హిమ్. ఎవరైనా సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నువ్వు సరైన నిర్ణయం తీసుకున్నావు. యూ మేడ్ ద రైట్ డెసిషన్. యూ మేడ్ ద రైట్ డెసిషన్. ఎవరైనా నమ్మకమైన వ్యక్తులని తెలిసినప్పుడు వాళ్ళని నమ్మమని చెబుతాం కదా. అతన్ని నమ్ము. బిలీవ్ హిమ్. బిలీవ్ హిమ్. కొత్తగా పరిచయమైన వాళ్ళని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది కదా. ఎవరినైనా అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ సమ్వన్. ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ సమ్వన్.
మనం ఏదైనా కారు చూసినప్పుడు అది వాళ్ళదో కాదో నిర్ధారించుకోవడానికి అది మీ కారు కాదా అని అడుగుతాం కదా. ఈజెంట్ దట్ యువర్ కార్? ఈజెంట్ దట్ యువర్ కార్? ఎవరైనా మనతో మాట్లాడాలనుకుంటున్నారేమో తెలుసుకోవడానికి వాళ్ళని అడుగుతాం కదా. మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు స్పీక్ టు మీ? డూ యూ వాంట్ టు స్పీక్ టు మీ? ఏదైనా పని పూర్తి చేయడం గురించి చర్చిస్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా ప్రణాళికలు ఉన్నాయేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీకు ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్? మనం చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని తెలిసినప్పుడు ప్రమోషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా. త్వరలో ప్రమోషన్ వస్తుందని ఆయన ఎదురు చూస్తున్నారు. హీ యాంటిసిపేట్స్ గెటింగ్ ఏ ప్రమోషన్ సూన్. హీ యాంటిసిపేట్స్ గెటింగ్ ఏ ప్రమోషన్ సూన్. ఎవరైనా కలవడానికి రమ్మని అడిగినప్పుడు ఎక్కడికి రావాలో అడిగి తెలుసుకుంటాం కదా. ఎక్కడికి రావాలి? వేర్ టు కమ్? వేర్ టు కమ్? ఎవరైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటూ ఉంటే కొంచెం ఆలోచించమని చెబుతాం కదా. కాసేపు ఆలోచించు. థింక్ ఫర్ ఎ వైల్. థింక్ ఫర్ ఎ వైల్. ఎవరైనా మనకి అబద్ధం చెప్పారని తెలిస్తే ఎందుకు అబద్ధం చెప్పారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం కదా. ఆమె నాతో ఎందుకు అబద్ధం చెప్పింది? వై డిడ్ షీ లై టు మీ? వై డిడ్ షీ లై టు మీ? మనకి ఎప్పుడైనా ఆలస్యమయ్యేటట్లుగా ఉంటే మన కోసం ఎవరిని వేచి ఉండొద్దని చెబుతాం కదా. నేను ఆలస్యమైనా నా కోసం వేచి ఉండకు. డోంట్ వెయిట్ ఫర్ మీ ఈవెన్ ఇఫ్ ఐ యామ్ లేట్. డోంట్ వెయిట్ ఫర్ మీ ఈవెన్ ఇఫ్ ఐ యామ్ లేట్. ఎవరైనా ఏవైనా వివరాలు అడిగినప్పుడు మనకు తెలిసింది చెబుతాం కదా. నాకు తెలిసింది చెబుతాను. ఐ విల్ టెల్ యూ వాట్ ఐ నో. ఐ విల్ టెల్ యూ వాట్ ఐ నో. ఎక్కడైనా మనం మాట్లాడడానికి వీలు కానప్పుడు ఇంకెవరు మాట్లాడతారో అడిగి తెలుసుకుంటాం కదా. నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఇఫ్ ఐ డోంట్ స్పీక్ హూ ఎల్స్ విల్? ఇఫ్ ఐ డోంట్ స్పీక్ హూ ఎల్స్ విల్? అలాగే నేను నెట్టలేదు అని ఇలా చెప్పాలి. ఐ డిడెంట్ పుష్. ఐ డిడెంట్ పుష్. ఎవరైనా మనం చెప్పకుండానే ఏదైనా చేసినప్పుడు అలా చేయమని నేను చెప్పానా అని అడుగుతాం కదా. డిడ్ ఐ టెల్ యూ టు డూ దట్? డిడ్ ఐ టెల్ యూ టు డూ దట్? కొందరు మనం చెప్పే విషయాన్ని అర్థం చేసుకోకుండా సమాధానం చెబుతూ ఉంటారు కదా. అర్థం చేసుకోకుండా సమాధానం చెప్పకు. డోంట్ ఆన్సర్ వితౌట్ అండర్స్టాండింగ్. డోంట్ ఆన్సర్ వితౌట్ అండర్స్టాండింగ్. పిల్లలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరితోనైనా కలిసి వెళ్ళమని చెబుతాం కదా. వారితో వెళ్ళు. గో విత్ దెమ్. గో విత్ దెమ్. అలాగే నువ్వు చీర కట్టుకుని ఉండాల్సింది అని ఇలా చెప్పాలి. యూ కుడ్ హ్యావ్ వార్న్ ఎ శారీ. యూ కుడ్ హ్యావ్ వార్న్ ఎ శారీ. మన మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ అవసరమైనప్పుడు ఎవరి దగ్గర ఛార్జర్ లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఎవరి వద్ద ఛార్జర్ లేదు. నో వన్ హ్యాస్ ఏ ఛార్జర్. నో వన్ హ్యాస్ ఏ ఛార్జర్. కొందరు అన్ని విషయాలలో చాలా నిజాయితీగా ఉంటారు కదా. ఆమె చాలా నిజాయితీ పరురాలు. షీ ఈజ్ వెరీ ఆనెస్ట్. షీ ఈజ్ వెరీ ఆనెస్ట్. మన ఇంటికి రంగులు వేయించితే ఆ విషయం తెలిసిన వాళ్ళకి చెబుతాం కదా. నేను నా ఇంటికి రంగులు వేయించాను. ఐ హ్యాడ్ మై హౌస్ పెయింటెడ్. ఐ హ్యాడ్ మై హౌస్ పెయింటెడ్. ఏదైనా కార్యక్రమానికి హాజరవ్వడానికి వీలు కాకపోతే ఎవరు హాజరవుతారో అడిగి తెలుసుకుంటాం కదా. నేను హాజరు కాకపోతే ఎవరు హాజరవుతారు? ఇఫ్ ఐ డోంట్ అటెండ్ హూ విల్?
ఇఫ్ ఐ డోంట్ అటెండ్ హూ విల్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.